ఈ వరల్డ్లోనే హైలీ సక్సెస్ఫుల్ అండ్ పవర్ఫుల్ కూటమి ఏంటో తెలుసా మీకు? నాటో. ట్రంప్ పుణ్యమా అని నాటోకి రోజులు దగ్గర పడ్డాయి. వరల్డ్ పాలిటిక్స్లో ఇప్పుడు ఒకే ఒక్క ఐలాండ్ హాట్ టాపిక్ అయ్యింది. అదే గ్రీన్లాండ్. కేవలం 57,000 జనాభా ఉన్న ఈ ఐలాండ్ కోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి నాటో ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం దశాబ్దాల నాటి మిత్ర దేశాల మధ్య చిచ్చు పెట్టింది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా చేయలేని పని ఇప్పుడు ట్రంప్ చేసి చూపించాడు. అసలు ఈ గ్రీన్లాండ్ కోసం ట్రంప్ ఎందుకు ఇంతలా పట్టుబడుతున్నాడు? ఈ వివాదం వల్ల నాటో కూటమి భవిష్యత్ ఏంటి? కంటికి కనిపించిందంతా నిజం కాదు, కనిపించని మరొక కోణం కూడా ఉంటుంది. ఆ కనిపించని కోణాన్నే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనవరి 2026 ట్రంప్ 2 అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకటి, వెనుజులా అధ్యక్షుడు మదురోని దేశంలోకి దూరి మరీ క్యాప్చర్ చేయడం. రెండవది, డెన్మార్క్ దేశానికి చెందిన స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం గ్రీన్లాండ్ని అమెరికా కొనుగోలు చేస్తుందని, అది అమెరికా సెక్యూరిటీకి అత్యంత కీలకమని స్పష్టం చేశాడు. అయితే డెన్మార్క్ దీన్ని తీవ్రంగా తిరస్కరించింది. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అని డెన్మార్క్ ప్రధాని స్పష్టం చేయడంతో ట్రంప్ తన పంతాన్ని టారిఫ్ రూపంలోకి మార్చాడు. నిజానికి డెన్మార్క్ అనేది నాటో కూటమిలోని ఒక సభ్యదేశం. తోటి సభ్యదేశంపై ట్రంప్ అలా ఎలా వ్యవహరిస్తాడు? నాటో కూటమిలో భాగమైనటువంటి ఒక దేశంపై ట్రంప్ అలా ఎలా నేను నీ పైన అటాక్ చేస్తాను అని బెదిరిస్తాడు? ఇది నాటో నియమాలకు విరుద్ధమని చెప్పి యూరప్ దేశాలు ఈ గ్రీన్లాండ్ రక్షణకు వచ్చాయి. రావడమే కాదు, గ్రీన్లాండ్కి సైన్యాన్ని కూడా పంపించాయి. దాంతో ట్రంప్కి కోపం వచ్చింది. గ్రీన్లాండ్ విషయంలో తనకు సహకరించని ఈ 8 యూరప్ దేశాలపై ఆర్థిక యుద్ధం ప్రకటించాడు. రష్యా, చైనా, భారత్ లాంటి దేశాలపై టారిఫ్స్ విధించాడు అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇవి అమెరికా మిత్ర దేశాలు కాదు. కానీ తోటి నాటో కూటమికి చెందినటువంటి దేశాలపై ట్రంప్ ఇలా టారిఫ్లు విధించడంపై ప్రపంచమంతటా అవాక్కయ్యింది. ఫిబ్రవరి 1, 2026 నుంచి యూరప్కి చెందినటువంటి ఈ 8 మిత్ర దేశాలపై ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపాడు. 10% అదనపు పన్ను విధించాడు. వీటిల్లో ప్రధానమైన దేశాలు డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్. ఒకవేళ జూన్ నాటికి గ్రీన్లాండ్ విషయంలో డీల్ కుదరకపోతే ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని 25%కి పెంచుతానని హెచ్చరించాడు. విచ్ మీన్స్ యూరప్ దేశాలన్నీ నా కాళ్లపై పడి తీరాల్సిందే, గ్రీన్లాండ్ అప్పగింతకు ఒప్పుకోవాల్సిందే, లేదంటే 10% ట్యాక్సెస్ని 25% ట్యాక్సెస్ చేస్తా అన్నాడు. ఇక్కడ ఇష్యూ ట్యాక్సెస్ గురించి కాదండి. ఒకటి, నాటో దేశాలపైన ట్యాక్స్ విధించాడు, అక్కడే ట్రంప్ లిమిట్ దాటేశాడు. డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్ ఏమన్నారంటే ఇది నాటో అంతానికి నాంది. ఎందుకంటే ఒక సభ్యదేశం మరో సభ్యదేశంపై ఇలా ఆర్థికంగా లేదా సైనిక పరంగా ఒత్తిడి తీసుకురావడం నాటో నియమాలకి విరుద్ధం. సొంత కూటమిలోని మిత్ర దేశాలపై ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం నాటో చరిత్రలోనే ఇదే మొదటిసారి. ట్రంప్ బెదిరింపులకు లొంగేదే లేదని డెన్మార్క్ ప్రధాని ఖరాఖండిగా చెప్పేసింది. గ్రీన్లాండ్ ప్రభుత్వం కూడా మేము డెన్మార్క్ వైపే అని తేల్చి చెప్పేసింది. అసలు నీకు గ్రీన్లాండ్ ఎందుకు కావాలి అని ట్రంప్ని అడిగితే ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ప్రభావం పెరుగుతుంది. వాటిని అడ్డుకోవాలంటే గ్రీన్లాండ్ అమెరికా చేతిలో ఉండాలి. కానీ ఈ ప్రక్రియలో మిత్ర దేశాలను దూరం చేసుకోవడం వల్ల అసలు రష్యా, చైనాలకే లాభం చేకూరుతుందని యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక్కడ ట్రంప్ వాదన నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. రష్యా పైన ఇవే మిత్ర దేశాలు 4 సంవత్సరాల క్రితం శాంక్షన్స్ వర్షం కురిపించాయి. రష్యాని ఈ ప్రపంచంలో ఏకాకిని చేసే ప్రయత్నం చేశాయి. కొన్ని దేశాల్లో అయితే ప్రభుత్వాలనే కూల్చివేశాయి. ఇంత చేసి ఇప్పుడు ఏమంటున్నారు? మాకు ఆ ప్రాంతంలో రష్యా, చైనాల వల్ల థ్రెట్ ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మేము ఆక్రమిస్తున్నాం అంటున్నారు. మరి రష్యా ఏం చెప్పింది? 4 సంవత్సరాల క్రితం యుక్రెయిన్ పైన అటాక్ చేసినప్పుడు మాకు యుక్రెయిన్లో ఈ నాటో దళాల వల్ల థ్రెట్ ఉంది కాబట్టే మేము యుద్ధం చేశామని పుతిన్ అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే ఆ రోజు పుతిన్ చెప్పింది కూడా కరెక్టే కదా. దీన్నే కదండి ద్వంద్వ వైఖరి అంటారు. అమెరికా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని రష్యా కేవలం ఒక డ్రామాగానే కాకుండా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యగా అభివర్ణిస్తుంది. ఎస్, ఇంటర్నేషనల్ రూల్స్ని తుంగలు తొక్కింది. ఆల్రెడీ వెనిజులాలో దూరి ట్రంప్ అంతర్జాతీయ చట్టాలను పక్కకు పెట్టేశాడు. పక్కకు పెట్టడమే కాకుండా నెక్స్ట్ డేనే ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము ఏ అంతర్జాతీయ చట్టాలను కేర్ చేయము, నేను నా మైండ్లో ఏదైతే ఉంటుందో దాన్నే అంతర్జాతీయ చట్టంగా పరిగణిస్తాను అని ట్రంప్ అన్నాడు.
ఇది యునైటెడ్ నేషన్స్ కి ఒక చెంపపెట్టు లాంటిది. యునైటెడ్ నేషన్స్ అమెరికా చేతిలో ఒక కీలు బొమ్మ అని ఈ ఒక్క ప్రకటనతో ట్రంప్ తేల్చేశాడు. రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఏమన్నాడు, అంతర్జాతీయ చట్టాల ప్రకారం గ్రీన్లాండ్ డెన్మార్క్ సార్వభౌమాధికారంలో ఉంది. దాన్ని బలవంతంగా లేదా ట్యాక్సెస్ తో లొంగదీసుకోవాలని చూడడం చట్ట విరుద్ధమని రష్యా వాదిస్తోంది. ఇక రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా ఖజారోవా మాట్లాడుతూ అమెరికా తన ఆక్రమణ కాంక్షను దాచుకోవడానికి రష్యా మరియు చైనాలను సాకులుగా వాడుకుంటుందని విమర్శించారు. రష్యా లేదా చైనా నుండి గ్రీన్లాండ్కి ముప్పు ఉంది అనేది ఒక కల్పిత కథ. ఈ అబద్ధపు సాకుతోనే అమెరికా ఆర్కిటిక్ ప్రాంతాన్ని సైనికీకరణ చేస్తోంది అని ఆమె ఆరోపించారు. యూరప్ దేశాల ప్రతిస్పందనపై రష్యా వ్యంగ్యంగా ప్రతిస్పందించింది. రష్యా ప్రతినిధి కిరిల్ డిమిత్రోవ్ ఐరోపా నేతలను ఉద్దేశించి మీ నాన్నను రెచ్చగొట్టకండి, డోంట్ ప్రొవోక్ యువర్ డాడీ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ డాడీ అంటే ట్రంప్ అని అర్థం. ఎందుకు రష్యా వ్యంగ్యంగా ఇలా ప్రతిస్పందించింది? ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక నాటో మీటింగ్లో ఈ నాటో సెక్రటరీ జనరల్ ట్రంప్ని డాడీ అని పిలిచాడు. దాన్నే ఇప్పుడు సాకుగా చూపెట్టి రష్యా వ్యంగ్యంగా ప్రతిస్పందిస్తోంది. డోంట్ ప్రొవోక్ యువర్ డాడీ. దశాబ్దాలుగా రష్యా కోరుకుంటుంది ఈ నాటో బలహీనపడమే. నాటో ఏర్పడిందే సోవియట్కి వ్యతిరేకంగా. ఇప్పుడు అమెరికానే తన మిత్ర దేశాలపై ఆర్థిక యుద్ధం ప్రకటించడం పుతిన్కి దౌత్యపరంగా పెద్ద విజయంగా కనిపిస్తోంది. ఆర్కిటిక్ ప్రాంతాన్ని పశ్చిమ దేశాలు యుద్ధక్షేత్రంగా మారుస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఎందుకంటే ఈ గ్రీన్లాండ్లో ఐరోపా దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించాయి. దీన్ని రష్యా తీవ్రంగా తప్పుపడుతోంది. ఈ గ్రీన్లాండ్ని ఆక్రమించుకోవడానికి అమెరికా ఆడుతున్నటువంటి డ్రామా ఇదని రష్యా వాదిస్తోంది. అలా కూడా ఛాన్స్ ఉంది. అమెరికా మరియు యూరప్ దేశాలు నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చేయి అని ఒక డ్రామా ఆడుతున్నారా అనే ఒక కోణం కూడా రష్యా ముందుకు తెస్తోంది. అయితే ఇది నిజంగా ఒక గేమ్ అయితే ఎంతో కాలం ఈ గేమ్ నడవదండి. అతి త్వరలో నిజాలు పూర్తి స్థాయిలో బయటపడనున్నాయి. ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ సుమారు 93 బిలియన్ యూరోల విలువైన అమెరికన్ వస్తువులపై ప్రతిగా పన్నులు విధించాలని యోచిస్తోంది. ఒకవేళ నిజంగా యూరప్ గనక ఆ ట్యాక్స్ విధిస్తే ఇది గేమ్ కాదు. అంతేకాదు గతంలో అమెరికాతో కుదుర్చుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేసి అమెరికా నుండి వచ్చే వస్తువులపై భారీగా పన్నులు వేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావాలని యూరప్ ఆలోచిస్తోంది. ఇదే జరిగితే అమెరికా మరియు యూరప్ల మధ్య వార్ స్టార్ట్ అయినట్లే. ట్రంప్ టార్గెట్ చేసిన ఆ 8 యూరప్ దేశాలు ఏంటండి? డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఏమంటున్నాడు? ఎలాంటి బెదిరింపులకు మేము లొంగము అని స్పష్టం చేశాడు. నువ్వు ఏం చేసుకుంటావో అది చేసుకో అని ట్రంప్కి వార్నింగ్ ఇచ్చేశాడు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఏమన్నాడు? ట్రంప్ చర్యలు పూర్తిగా తప్పు అని, ఇది మిత్ర దేశాల మధ్య ఉండాల్సిన సంబంధం కాదని విమర్శించాడు. డెన్మార్క్ ప్రధాని అయితే గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది. ఆల్రెడీ 2025 జూలైలో అమెరికాతో కుదుర్చుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాలను అమలు చేయకుండా యూరోపియన్ పార్లమెంటు బ్రేక్ వేసేసింది. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ ఒప్పందం ద్వారా అమెరికాకు అందే ప్రయోజనాలను నిలిపివేయడం ద్వారా ట్రంప్ని చర్చలకు తీసుకురావాలని యూరప్ ప్రయత్నిస్తోంది. అంటే ఇది తిరుగుబాటు జెండా. అమెరికా భారత్ పైన కూడా ట్యాక్సులు విధించినప్పుడు అమెరికాతో మనం ఏదైతే ఒక డిఫెన్స్ డీల్ కుదుర్చుకున్నామో దాన్ని మనం అప్పటికప్పుడే నిలిపివేశాం. ఎప్పుడైతే ఆ డీల్ని భారత్ నిలిపివేసిందో అప్పటి నుండి ట్రంప్ మరింత రెచ్చిపోయాడు. భారత్ పైన మరిన్ని సుంకాల వర్షం కురిపించాడు. ఇప్పుడు యూరప్ కూడా అదే చేస్తుంది. అంటే యూరప్ కూడా ఇప్పుడు అమెరికా శత్రువు అయినట్లే కదా. ఇక జర్మనీ వంటి దేశాల్లోని కొందరు రాజకీయ నేతలైతే ఒక అడుగు ముందుకేసి 2026లో అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్న ఫిఫా వరల్డ్ కప్ని బహిష్కరించాలని కూడా ప్రతిపాదించారు. ఇది ట్రంప్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే చర్యగా భావిస్తున్నారు. మొత్తానికి ఐరోపా దేశాలు కేవలం రక్షణ కోసమే కాకుండా తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అమెరికాపై ఆర్థిక యుద్ధం ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. అంతేకాదు ట్రంప్కి కళ్ళెం వేయడానికి యూరప్ ఏకంగా తన అమ్ముల పొద్దుల నుంచి ఒక బ్రహ్మాస్త్రాన్ని తీసింది. దీని పేరే ట్రేడ్ బజూకా. యూరోపియన్ యూనియన్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆర్థిక ఆయుధాన్ని ట్రేడ్ బజూకా అని పిలుస్తారు. దీని అఫీషియల్ నేమ్ యాంటీ కోయర్షన్ ఇన్స్ట్రుమెంట్. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ అంశంపై ఐరోపా దేశాలపై విధిస్తున్న ట్యాక్సెస్ని ఎదుర్కోవడానికి ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడాలని యూరోపియన్ యూనియన్ భావిస్తోంది. సాధారణంగా ఏదైనా దేశం యూరప్పై ఆర్థిక ఒత్తిడి తెచ్చినప్పుడు, ఉదాహరణకి ఈ ట్యాక్సెస్ విధించడం లేదంటే వాణిజ్యాన్ని నిలిపివేయడం, దానికి ప్రతిగా వేగంగా స్పందించడానికి ఈ చట్టాన్ని 2023లో యూరప్ తీసుకొచ్చింది. దీన్ని మొదటిసారిగా అమెరికాపై ప్రయోగించాలని ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ వంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
సాధారణంగా రష్యా, చైనా లాంటి శత్రు దేశాలపై ప్రయోగించడానికి యూరప్ ఈ బజూకాను తీసుకొచ్చింది. ఎంత స్పీడ్గా సమయం మారిపోతుంది అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఆ బజూకాని తన అత్యంత మిత్ర దేశమైనటువంటి అమెరికాపైనే ప్రయోగించాలని యూరప్ ఇప్పుడు ఆలోచిస్తుంది. ఇంతకీ ఈ ట్రేడ్ బజూకా ఎలా పనిచేస్తుంది? కౌంటర్ టారిఫ్స్, అమెరికా వస్తువులపై భారీగా ట్యాక్సెస్ విధించడం. చెప్పాను కదా, 93 బిలియన్ యూరోల విలువైన వస్తువుల జాబితా ఇప్పటికే రెడీగా ఉంది. వీటన్నింటిపైన కూడా ఇప్పుడు యూరప్ ట్యాక్స్ విధించనుంది. మార్కెట్ ఆంక్షలు, అమెరికన్ కంపెనీలు యూరప్లోని సింగిల్ మార్కెట్లో వ్యాపారం చేయకుండా పరిమితులు విధిస్తారు, అంటే రెస్ట్రిక్ట్ చేస్తారు. ప్రభుత్వ టెండర్ల నిలిపివేత, ఐరోపాలో జరిగే భారీ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో టెండర్స్ వేయడానికి అమెరికన్ కంపెనీలను నిషేధిస్తారు, అంటే బాయ్కాట్ చేస్తారు. ఐపీ రైట్స్, అమెరికన్ కంపెనీల పెటెంట్లు లేదా ఐపీ హక్కుల రక్షణను పాక్షికంగా నిలిపివేస్తారు. బజూకా మీనింగ్ ఏంటి? వేగం మరియు శక్తి, స్పీడ్ మరియు పవర్. గతంలో ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే ఈయూలోని, అంటే ఈ యూరోపియన్ యూనియన్లోని 27 దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాలి. 27 దేశాలు యునానిమస్గా ఒక టేబుల్ మీదకి రావడానికి పుణ్యకాలం కాస్త గడిచిపోయేది. దాంతో జరగాల్సిన నష్టం జరిగిపోయేది. కానీ ఈ కొత్త బజూకా చట్టం ప్రకారం మెజారిటీ దేశాలు ఒప్పుకుంటే చాలు, వేగంగా నిర్ణయం తీసుకోవచ్చు. అందుకే దీన్ని న్యూక్లియర్ ఆప్షన్ అని కూడా పిలుస్తారు. ఫిబ్రవరి 1 నుంచి ట్రంప్ ఈ యూరప్ దేశాలపై 10% ట్యాక్సెస్ విధిస్తున్నామని చెప్పాడు, ఈ 8 దేశాలపై. దీనికి ప్రతిగా ఫిబ్రవరి 1 వారంలోనే ఈ ట్రేడ్ బజూకాను యాక్టివేట్ చేయాలని యూరోపియన్ యూనియన్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే అతి ముఖ్యమైన వస్తువులు, బోర్బన్ విస్కీ, సోయాబీన్స్, బోయింగ్ విమాన భాగాలు, వీటన్నింటినీ ప్రధానంగా టార్గెట్ చేయాలని ప్లాన్ వేస్తున్నారు. మరి యూరోపియన్ యూనియన్ దేశాలు ఇంత కఠినంగా కౌంటర్ రియాక్షన్స్ ఇస్తుంటే ట్రంప్ ఏమీ అనట్లేదా అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకు అనట్లేదండి? ట్రుత్ అనే సోషల్ మీడియాలో అదే పని మీద ఉన్నాడు. తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలపై ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. పైగా తనను తాను ఒక టారిఫ్ కింగ్ అని ప్రకటించుకున్నాడు. అంటే పిచ్చి పీక్స్ లోకి చేరుకుంది. ఐరోపా దేశాలు అమెరికాను ఆర్థికంగా వాడుకుంటున్నాయని, ఇప్పుడు ఆ రోజులు చెల్లిపోయాయని వ్యాఖ్యానించాడు. అంటే ఇది నేరుగా యూరప్పై ట్రంప్ ప్రకటించినటువంటి వార్. గ్రీన్లాండ్ రక్షణ కోసం డెన్మార్క్ తన సైన్యాన్ని పంపడంపై ట్రంప్ హేళన చేశాడు. ఎంతగా అవమానించాడంటే, డెన్మార్క్ వద్ద ఉన్న కేవలం 2 కుక్కల బండ్లు మాత్రమే రక్షణగా ఉన్నాయి, అందులో ఒకటి ఇప్పుడే కొన్నారు, వీటితో వారు రష్యా, చైనాలను అడ్డుకోలేరు అని హేళన చేశాడు. ఐరోపా దేశాలు గ్రీన్లాండ్కి సైన్యాన్ని పంపడాన్ని డేంజరస్ గేమ్ అని అభివర్ణించాడు. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా మీ భద్రత కోసం $100 బిలియన్ ఖర్చు చేసింది. మేము మీకు సబ్సిడీలు ఇచ్చాం, కానీ మీరు మాకు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు గ్రీన్లాండ్ ఇవ్వడం ద్వారా ఆ బాధ్యతను తీర్చుకోవాలని యూరోపియన్ యూనియన్ దేశాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ట్రంప్. నాటో దేశాలు గత 20 ఏళ్లుగా రష్యా ముప్పు గురించి మాట్లాడుతున్నాయి, కానీ దాన్ని అడ్డుకోవడంలో ఈ డెన్మార్క్ ఘోరంగా విఫలమయ్యింది. ఇప్పుడు సమయం వచ్చింది, ఆ ముప్పును అమెరికా తొలగిస్తోంది. గ్రీన్లాండ్ కొనుగోలు జరిగి తీరుతుంది. ఇట్ విల్ బి డన్ అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశాడు. నేరుగా ఈ గ్రీన్లాండ్ వివాదంతో భారత్కి ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఎంతో కొంత ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తుల వైపు మలుతున్నారు. అంటే బంగారం, వెండి ఇలాంటి వాటిపైన మలుతున్నారు. దీంతో వాటి ధర అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రపంచ వాణిజ్య యుద్ధం భయంతో భారతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అమెరికా ఐరోపా దేశాలపై ఈ ట్యాక్సెస్ విధించడంతో ఐరోపా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా భారతదేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని, FTAని త్వరగా ముగించేయాలని భావిస్తోంది. అంటే ఇది భారత్కి ఒక సువర్ణావకాశం. ఐరోపా దేశాలు అమెరికాపై ఆధారపడడం తగ్గించుకోవాలని చూస్తున్నాయి. అందుకే భారతదేశంతో పెండింగ్లో ఉన్న ఈ FTAని జనవరి 2026 చివరి నాటికి పూర్తి చేయాలని జర్మనీ వంటి దేశాలు ఉత్సాహం చూపిస్తున్నాయి. అయితే భారతదేశం ప్రస్తుతం అయితే వేచి చూసే, వెయిట్ అండ్ వాచ్ ధోరణిని అవలంబిస్తోంది. ఒకవైపు అమెరికాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఐరోపా దేశాలతో ఆర్థిక బంధాన్ని బలపరుచుకుంటోంది. ట్రంప్ గ్రీన్లాండ్ పంతం నెరవేరుతుందో లేదో కానీ అది ప్రపంచ దేశాల మధ్య కొత్త సమీకరణలకు మాత్రం దారితీస్తోంది. అసలు మంచుతో నిండిన ఈ గ్రీన్లాండ్ కోసం ట్రంప్ ఎందుకింతలా ఆరాటపడుతున్నాడు? దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది ఖనిజ సంపద. గ్రీన్లాండ్లో నియోడైమియం, ప్రసోడైమియం వంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అపారంగా ఉన్నాయి. సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, మిసైల్స్ తయారీకి ఇవి ప్రాణం. ప్రస్తుతం వీటిపై చైనాకి ఏకచక్రాధిపత్యం ఉంది.
ఆధిపత్యాన్ని దెబ్బతీయాలంటే గ్రీన్లాండ్ అమెరికాకి అవసరం. రెండవది ఆర్కిటిక్ రూట్. భూతాపం వల్ల మంచు కరుగుతుండడంతో గ్రీన్లాండ్ మీదుగా కొత్త షిప్పింగ్ దారులు తెరుచుకుంటున్నాయి. వీటిపై పట్టు సాధిస్తే ప్రపంచ వాణిజ్యాన్ని శాసించవచ్చని ట్రంప్ ఎత్తుగడ. ట్రంప్ వాదన ప్రకారం ఆర్కిటిక్ ప్రాంతం ఇప్పుడు కొత్త దక్షిణ చైనా సముద్రంలా మారుతోంది. ఆర్థిక ప్రాంతంలో రష్యా తన సైనిక స్థావరాల్ని పెంచుకుంటూ పోతోంది. చైనా తనను తాను ఆర్కిటిక్ సమీప దేశం, నియర్ ఆర్కిటిక్ స్టేట్గా ప్రకటించుకొని అక్కడ పోలార్ సిల్క్ రోడ్ నిర్మించాలని చూస్తోంది. ఒకవేళ అమెరికా గనక ఇప్పుడు గ్రీన్లాండ్ని దక్కించుకోకపోతే భవిష్యత్తులో ఈ రెండు దేశాలు అక్కడ తిష్టవేస్తాయని ట్రంప్ భయపడుతున్నాడు. గ్రీన్లాండ్ అనేది అమెరికాకు అత్యంత సమీపంలో ఉంది. ఒకవేళ అమెరికాతో ఏదైనా యుద్ధం జరిగితే గ్రీన్లాండ్ నుండి ఈజీగా అమెరికాను టార్గెట్ చేయవచ్చు. అందుకే అమెరికా భయపడుతోంది. అమెరికా చుట్టూ ఒక పటిష్టమైన క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలని అమెరికా చూస్తుంది. దీన్నే గోల్డెన్ డోమ్ అంటారు. ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు కోసం ఈ గ్రీన్లాండ్ భూభాగం కీలకమని అమెరికా భావిస్తోంది. గ్రీన్లాండ్ భౌగోళికంగా ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండడం వల్ల శత్రు దేశాల క్షిపణులను ముందుగానే గుర్తించి గాల్లోనే కూల్చేయడానికి ఇక్కడి రాడార్ కేంద్రాలు చాలా అవసరం. డెన్మార్క్ తన వద్ద ఉన్న 2 కుక్కల బండ్లతో గ్రీన్లాండ్ని కాపాడలేదు అని ట్రంప్ ఎద్దేవా చేస్తూ రక్షణ బాధ్యత అమెరికాదేనని వాదిస్తున్నాడు. ఇదంతా బయటకు అమెరికా చెప్తున్నటువంటి ఫేక్ సాకులు. నిజానికి గ్రీన్లాండ్ అనేది కుబేరుడి ఖజానా. శాస్త్రవేత్తలు మరియు భౌగోళిక నిపుణుల అంచనా ప్రకారం గ్రీన్లాండ్ మంచు పలకల కింద సుమారు $5 ట్రిలియన్ అంటే 400 లక్షల కోట్లకు పైగా సంపద, విలువైన ఖనిజాలు దాగి ఉన్నాయి. ట్రంప్ ఈ ఐలాండ్ కోసం ఇంతలా పట్టుబట్టడానికి అసలు కారణం ఇదే, అక్కడ ఉన్న సంపద. గ్రీన్లాండ్లో ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో అరుదైన ఖనిజ నిల్వలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ చిప్స్, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థల తయారీకి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అత్యంత కీలకం. వీటి గురించి అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనాకి 70% నుండి 90% వరకు పట్టు ఉంది. అంటే ఏకచక్రాధిపత్యం, మకుటం లేని మహారాజులాగా ఉంది చైనా. గ్రీన్లాండ్ దక్కించుకుంటే అమెరికా చైనాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ట్రంప్ ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా ఫస్ట్ మాట్లాడేది ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించే. ఎందుకు ట్రంప్ వీటిపైన అంత ఫోకస్ చేశాడు? ఎందుకు అంత స్పీడ్ చూపెడుతున్నాడు? యుక్రెయిన్లో వెళ్ళినప్పుడు ఇదే మాట మాట్లాడాడు. పాకిస్తాన్ ఈ షాబాజ్ చెంచా అమెరికాకు వెళ్ళినప్పుడు ఒక బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూశాడు. ఏమున్నాయి అందులో? రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ట్రంప్ను లొంగ తీసుకోవాలంటే ట్రంప్కి ఫస్ట్ మనం చూపెట్టాల్సింది ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. గప్చుప్ అయిపోతాడు. ఎందుకు అంటే అందుకు ప్రధాన కారణం చైనా. చైనా మాట్లాడితే అమెరికాను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. చైనాలో భారీగా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండడమే కాదు, వాటిని ప్యూరిఫై చేసే సాంకేతికతపై చైనాకి ఉన్న గుత్తాధిపత్యమే దీనికి ప్రధాన కారణం. ట్రంప్ ప్రభుత్వం చైనా వస్తువులపై టారిఫ్లు విధించింది. ఎలాగైతే భారత్పై విధించిందో, రష్యాపై విధించిందో. దీనికి ప్రతీకారంగా చైనా తన రేర్ ఎర్త్ ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. దాంతో ట్రంప్ చైనాని ఏమి చేయలేకపోతున్నాడు. ఏప్రిల్ 2025 క్షిపణులు మరియు జెట్ ఇంజన్లలో వాడే 7 రకాల కీలకమైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. అక్టోబర్ 2025 మరిన్ని అరుదైన ఖనిజాలు, వాటిని శుద్ధి చేసే పరికరాలు మరియు సాంకేతికతను ఎగుమతి చేయకుండా చైనా నిషేధించింది. దీనివల్ల అమెరికా రక్షణ రంగానికి అవసరమైన ఈ మ్యాగ్నెట్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అమెరికా గర్వకారణంగా చెప్పుకునే ఈ F-35 ఫైటర్ జెట్ తయారీకి సుమారు 417 కిలోల శుద్ధి చేసిన అరుదైన ఖనిజాలు అవసరం. చైనా ఈ ఖనిజాలను సరఫరా చేయకపోతే అమెరికా తన అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణి గైడెన్స్ సిస్టమ్స్ మరియు రాడార్లను తయారు చేయలేదు. అమెరికా రక్షణ సంస్థలైన లాకిడ్ మార్టిన్ మరియు రేథియాన్ వంటి కంపెనీలకి సరఫరా కాకుండా చైనా ఎండ్ యూజర్ నిబంధనలను కఠినతరం చేసింది. అంటే ఏంటి? ఎక్స్ట్రా టెరిటోరియల్ నిబంధన ఇది. చైనా ఇటీవల ఒక కొత్త నిబంధనను తెచ్చింది. దీని ప్రకారం వేరే దేశం, ఉదాహరణకి భారత్ లేదా జపాన్, చైనా నుంచి ఖనిజాలను కొని వాటితో తయారు చేసిన వస్తువులను అమెరికాకు అమ్మాలన్నా చైనా అనుమతి తీసుకోవాలి. ఒకవేళ భారత్ చైనా మ్యాగ్నెట్లను అమెరికాకు పంపిస్తే భారత్కి కూడా సరఫరా ఆపేస్తామని చైనా బెదిరిస్తోంది. ఇప్పుడు ఇది ఒక రకమైన దౌత్యపరమైన బ్లాక్మెయిల్, టిట్ ఫర్ టాట్ అన్నట్లు. అమెరికాలోని ఏకైక రేర్ ఎర్త్ గని మౌంటైన్ పాస్. ఇక్కడ ఖనిజాలను వెలికి తీసే ఖర్చు చాలా ఎక్కువ. చైనా కావాలనే అంతర్జాతీయ మార్కెట్లో ధరలను తగ్గించి
అమెరికా కంపెనీలు నష్టపోయి మూతపడేలా చేస్తుంది. వన్స్ పోటీదారులు లేకపోతే మళ్ళీ ధరలు పెంచి బ్లాక్మెయిల్ చేయడం చైనా వ్యూహం. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒకసారి అన్నాడు, మిడిల్ ఈస్ట్ దగ్గర ఆయిల్ ఉంటే మా దగ్గర రేర్ ఎర్త్ ఉంది. అదే ఇప్పుడు నిజమవుతోంది. అమెరికా చిప్స్ ఇండస్ట్రీని దెబ్బతీస్తే మేము మీ రక్షణ రంగాన్ని స్తంభింపజేస్తామని చైనా హెచ్చరిస్తోంది. మంచు కింద ఉన్న గ్రీన్లాండ్ పైన కన్నేయడానికి అసలు కారణం చైనా చేస్తున్న ఈ మినరల్ బ్లాక్మెయిల్ నుంచి బయటపడమే. దీన్ని దృష్టిలో పెట్టుకునే అమెరికా రీసెంట్గా బిలియన్ల కొద్దీ డాలర్లను యుద్ధ ప్రాతిపదికన దీనికోసం వినియోగిస్తూ ఉంది. గత ఏడాది కాలంలోనే పెంటగాన్ సుమారు 5 బిలియన్ల నిధులను అరుదైన ఖనిజాల ప్రాజెక్టుల కోసం కేటాయించింది. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం. చైనాపై ఆధారపడకుండా ఉండడానికి అమెరికా ప్రభుత్వం నేరుగా ప్రైవేట్ కంపెనీలలో వాటాలను కొనుగోలు చేస్తుంది. అంటే ప్రభుత్వమే నేరుగా షేర్లను కొంటోంది. దీన్ని నిపుణులు స్టేట్ క్యాపిటలిజం అని పిలుస్తున్నారు. స్టేట్ క్యాపిటలిజం అంటే ప్రభుత్వమే వ్యాపారవేత్తగా మారడం. అమెరికాలో ఉన్న ఏకైక రేర్ ఎర్త్ గని మౌంటైన్ పాస్ అని చెప్పాను కదా, దీన్ని నడిపే ఎంపీ మెటీరియల్స్ అనే కంపెనీలో అమెరికన్ ప్రభుత్వం రీసెంట్గా $400 మిలియన్ విలువైన షేర్లను కొనుగోలు చేసి ఆ కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా మారింది. అంతేకాకుండా యుద్ధ విమానాల్లో వాడే అయస్కాంతాల తయారీ ప్లాంట్ కోసం మరో $150 మిలియన్ రుణాన్ని కూడా ఇచ్చింది. ట్రంప్ ప్రభుత్వం రీసెంట్గా ఉల్కాన్ ఎలిమెంట్స్, రీ ఎలిమెంట్ టెక్నాలజీస్ అనే 2 స్టార్టప్ కంపెనీలతో $1.4 బిలియన్ భారీ ఒప్పందం చేసుకుంది. లక్ష్యం ఏటా 10,000 మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని తయారు చేయడం. ఇందులో పెంటగాన్ వాటా $620 మిలియన్ నేరుగా ఇచ్చిన రుణం. ఒకవేళ మార్కెట్లో ధరలు పడిపోయినా అమెరికా కంపెనీల వద్ద ప్రభుత్వం కేజీ $110 బిలియన్ చొప్పున ఖనిజాలను కొంటుందని గ్యారంటీ ఇచ్చింది. దీనివల్ల అమెరికన్ కంపెనీలకి నష్టం వచ్చే అవకాశం ఉండదు. చైనాను ఒంటరి చేయడానికి అమెరికా మరియు ఆస్ట్రేలియా కలిసి $8.5 బిలియన్ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆస్ట్రేలియాలోని గనుల నుంచి ఖనిజాలను వెలికితీసి వాటిని అమెరికాలో శుద్ధి చేస్తారు. చైనా తన దగ్గర ఉన్న ఖనిజాలను ఆయుధంగా వాడుతుంటే అమెరికా తన దగ్గర ఉన్న డాలర్లను ఆయుధంగా వాడుతుంది. ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికన్ ప్రభుత్వం ప్రైవేట్ మైనింగ్ కంపెనీలను కొనేస్తుంది. ఇది కేవలం వ్యాపారం కాదు, చైనా గొంతు పిసికే ఆర్థిక యుద్ధం. అందుకే ట్రంప్ దృష్టిలో గ్రీన్లాండ్ అంటే కేవలం ఒక ఐలాండ్ కాదు, అది చైనాపై అమెరికా సాధించబోయే ఖనిజ స్వాతంత్రం, రేర్ ఎర్త్ ఇండిపెండెన్స్. అంతేకాదు గ్రీన్లాండ్ తీర ప్రాంతంలో 31 బిలియన్ బ్యారెళ్ల ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇది అమెరికా వద్ద ఉన్న మొత్తం చమురు నిల్వలతో సమానం. భూతాపం వల్ల మంచు కరుగుతుండడంతో ఈ నిల్వలను వెలికితీయడం ఇప్పుడు గతంలో కంటే సులభమవుతుంది. మంచు కింద కేవలం చమురు మాత్రమే కాదు, కింద లోహాలు కూడా అపారంగా ఉన్నాయి. బంగారం మరియు వజ్రాలు. గ్రీన్లాండ్లో నాణ్యమైన బంగారం మరియు వజ్రాల గనులు ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచంలోనే 8వ అతిపెద్ద యురేనియం నిల్వలు గ్రీన్లాండ్లో ఉన్నాయి. ఇది అణుశక్తికి చాలా కీలకం. ఒకవేళ రష్యాతో యుద్ధం గనక వస్తే, అణుయుద్ధం గనక వస్తే ఈ యురేనియం అత్యంత కీలకమవుతుంది. జింక్, రాగి, నికెల్, ఇనుము, భారీ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే లోహాలన్నీ ఈ గ్రీన్లాండ్లో పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో మొత్తం మంచినీటి నిల్వల్లో సుమారు 7% గ్రీన్లాండ్ మంచు రూపంలోనే ఉంది. భవిష్యత్తులో మంచినీటి కొరత ఏర్పడితే ఇది అతిపెద్ద వనరుగా మారుతుంది. గ్రీన్లాండ్ కేవలం మంచుగడ్డ కాదు, అదొక కుబేరుడి ఖజానా. దీని కింద ఉన్న నియోడైమియం మరియు డిస్ప్రోసియం వంటి ఖనిజాలు లేకపోతే ఆధునిక ప్రపంచం ఆగిపోతుంది. ఈ $1 ట్రిలియన్ సంపదను చైనా లేదా రష్యా చేతుల్లోకి వెళ్లకుండా చూడడమే ట్రంప్ అసలు ప్లాన్. ట్రంప్ గ్రీన్లాండ్ కబ్జా వెనక అసలు భాగోతం ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైందనే భావిస్తున్నాను.